నమస్తే గురుగారు. అమ్మా ఆశీర్వచనం తల్లి. గురుగారు, పుట్టిన పిల్లలకు నామకరణం చేసేటప్పుడు జన్మ నక్షత్రం ప్రకారం పెట్టాలి అంటుంటారు. అలా పెట్టకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పిల్లలు పుట్టినప్పుడు జన్మ నక్షత్రము ప్రకారముగా గనక పేరు పెట్టకపోతే వ్యావహారిక నామం ఏదైనా పెట్టుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని ప్రశ్న. అంటే అమ్మా, మామూలుగా పూర్వము నక్షత్రాన్ని బట్టి నక్షత్రనామము ఏ మాసములో అయితే పుట్టాడో, చైత్రమాసమైతే చైత్రం, వైశాఖమైతే వైశాఖం, జ్యేష్టమైతే జ్యేష్టం, ఆషాఢమైతే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, ఇలా మనకు తెలుగు మాసాలు ఎక్కువ ముఖ్యం. ఏ మాసములో అయితే పుట్టాడో అది మాసనామము, నక్షత్రనామము, వ్యావహారిక నామం అనేటువంటిది ఇలా మూడు లైన్లు రాసి బియ్యములో మనం ఉంగరంతో రాసి పలానా పేరు అని పిల్లవాడి కుడి చెవిలో చెప్పటం అనేటువంటిది నామకరణం అనేటువంటిది చేస్తారు. మనకు నక్షత్రము ప్రకారముగా పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఏమవ్వదు. ఎందుకంటే కొన్ని పేర్లు నక్షత్రానికి తగ్గట్టుగా వస్తాయి. ఇప్పుడు చూచే చోళ అశ్విని, చూచే చోళ, చో అని వచ్చింది అనుకోండి, చూచే చో అని వచ్చింది. చో అంటే చో అనేటువంటి అక్షరంతో ఏం పెడతాం? ఏం పెట్టాలి? ఇప్పుడు ఏం పేర్లు పెడతాము? లా అంటే లక్ష్మీదేవి అనో, లక్ష్మి అనో, ఇంకేదో పేర్లు వస్తాయి. చే అన్నారనుకో, చైతన్య అని, చేతన్నని, చెంగయ్యనో, లేకపోతే ఇంకేదో ఏదేదో పేరు పెడతాడు. చూ అనేటువంటిది వచ్చింది అనుకోండి, చూ అంటే కూడా ఏం పెట్టాలి? చూచే చో అని వచ్చినప్పుడు అందుకని కొన్ని ఇబ్బందులు వస్తాయి. పూర్వము ఎప్పుడు కూడా పూర్వము వాళ్ళల్లో ఎక్కువ శాతము వెంకటేశ్వర్లు అని, ఆదినారాయణ అని, బసవేశ్వరుడు అని ఇలాంటి కొన్ని పేర్లు ఉండేటివి. ఎక్కువగా దేవుళ్ళ పేర్లు తలిచేట్టుగా పెట్టుకునేవాళ్ళు. అందుకని పూర్వీకులు అంటే వాళ్ళని తిడితే దేవుళ్ళని తిట్టినట్టు అవుతుంది కదా అని ఆ మధ్య ఒక చర్చ కూడా వచ్చింది. అయితే తిట్టేవాళ్ళు కాదు, తిట్టడంలో కూడా ఒక పద్ధతి ఉన్నింది పూర్వము. వాళ్ళ సంతానాన్నే అయినా ఒరే అని ఎవరిని పిలిచేవాళ్ళు కాదు. నాయనా ఇక రావయ్యా, ఏమయ్యా నువ్వు ఇట్లా చేసినావు అని కొడుకులను తండ్రులు దండించేవాళ్ళు. మీరు బాగా గమనించాలి. అంటే ఆ పిలుపు, ఆ పేరుకు ఒక విలువ. ఇప్పుడు ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానానికి, ఆ పేరుకు ఒక విలువ ఇవ్వాలి కదా. ఒక స్థాయిలో ఉన్నప్పుడు అది పూర్వము కొడుకే అయినా ఒరేయ్ అని పిలిచేటువంటి, మనవడే అయినా ఒరేయ్ అని పిలిచేవాళ్ళు కాదు. నాయనా, అప్పా ఇట్లా రావయ్యా, రానాయనా, బాబు అనేటువంటి పదాలు ఎందుకు వచ్చినాయి? వేరే పేర్లున్నా బాబు దా ఇట్లా అని పిలిచేటువంటి పదాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆ పేరుతో పిలిచి ఒరే అనకుండా పిలిచేటువంటి వాళ్ళు. ఆ ఔన్నత్యాన్ని గమనించి అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో వేరే వేరే విచిత్రమైన పేర్లన్నీ వస్తున్నాయి. అయితే పుట్టుక సమయము డేటు ఉంటే ఆ సందర్భాన్ని బట్టే అన్నీ జరుగుతాయి, కానీ పేరును బట్టి ఏదో జరుగుతుంది అనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఇప్పుడు రామారావు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఎన్టీ రామారావులే కావాలి కదా. పోనీ రామారావు అంత స్థాయి కాకపోయినా కూడా ఎంతో కొంతలో అన్న ఇది కావాలి కదా.
మరి అదే రామారావు అనేటువంటి వాడు రిక్షా దొక్కుకునేవాడు ఎందుకున్నారు, జటకా నడుపుకునేవాడు ఎందుకున్నాడు, సైకిల్ దొక్కునేవాడు ఎందుకున్నాడు, చెత్తబండి నడుపుకునేటువంటి పోయేవాడు ఎందుకున్నారు, వీళ్ళందరూ ఎందుకున్నారు? వివిధ రంగాల్లో ఎందుకు చేయాల్సి వస్తుంది? అదే పేరు కృష్ణ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సూపర్ స్టార్ కృష్ణుడు అవుతారా, లేకపోతే భగవంతుడు కృష్ణుడు అవుతాడా? పేరును బట్టి అంతా నడుస్తుంది అనేటువంటిది ఉండదు, ఎప్పుడూ కూడా తక్కువ శాతమే ఉంటుంది. అంతా దాంతోనే నడుస్తుంది, నువ్వు అది మార్చుకో, మనం ఏదో ఇది చేయి అది చేయి అంటే అట్లా ఉండదు. ఎట్లా వస్తుంది చెప్పండి? మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు లోతుగా నాయనా నువ్వు ఎప్పుడు పుట్టావు ఏమిటి అని మనం జాతకం విశ్లేషణ చేయాల్సి వస్తుంది. సరే దాన్ని ఏదో జాతకము అని చెప్పి మనము దాంట్లో మనం ఏదన్నా జాతకం అని చెప్పి ఏదన్నా పబ్బం గడుపుకుంటున్నామా, ఇంకోటి చేస్తున్నామా అంటే పుట్టుకను బట్టే కదా ఏదైనా. ఎప్పుడు పుట్టాడో తెలిస్తేనే కదా దాన్ని. అది కొంతవరకు మనకు ఈ జాతక శాస్త్రాన్ని బట్టి మనం చూసుకునేసి ఏది ఉందో అది చెప్పి చిన్న చిన్న లోపాలు ఉంటే నాయన ఇది సర్దిద్దుకోపో నీకు మేలు జరుగుతుంది అని చెప్పి చేసుకోమని చెప్తే చేసుకుంటారు ఎవరైనా. దానికి ఏదో చెప్పాలి, చేసుకోవాలి. అందువలన పేరును బట్టి ఏదో ఆ నక్షత్రాన్ని బట్టి అప్పుడు దానికి తగిన పేరే అంటే పెట్టలేక ఏదో వేరే పెట్టుకుని ఉంటారు వాళ్ళు. అలా పిలిచే అవకాశం లేక చో అని వస్తే చోడప్పనో లేకపోతే చోవదేవమ్మనో ఏం పేర్లు పెడతాం ఆడపిల్లలకు పెట్టాల్సి వస్తే? అంతే కదమ్మా. అవి ఆలోచన చేయాలి కదా మనము. మరి చూడామణి చూ అంటే చూడామణి పెడతామనుకో, చూ వచ్చింది కాబట్టి. చో అంటే ఏం పెడతాము? ఎంత ఆలోచన చేసినా మనం తలబద్దలు కొట్టుకున్న విచిత్రమైనటువంటి పేర్లు. ఆ పేరుకు కూడా ఒక ఉన్నతత్వం వచ్చేటువంటి విధానముగా ఉండాలి పేర్లు పెట్టుకుంటే కూడా. అబ్బా ఎంత గొప్ప పేర్లు అని. ఇప్పుడు జలంధర అని పేర్లు పెట్టుకునేవాళ్ళు. జలంధర అంటే ఏమి, జాహ్నవి అంటే ఏమి, ఒక నది పేరు. అలా పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సీతా అమ్మవారు సీత అని పేరు వచ్చేట్టుగా. అది ఏదో పార్వతి, అపర్ణ, మనం అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండికాంబిక మనం చెప్పుకుంటున్నాం కదా, మనకు ఉంది కదా. అలా అమ్మవారి పేర్లలో ఏదైనా మంచి పేరు పెట్టుకుంటే ఆడపిల్లలను పిలిచినప్పుడు చేసినప్పుడు అమ్మవారిని పిలిచినటువంటి పుణ్యం దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మ తల్లి, బంగారు తల్లి, పార్వతి అమ్మ అని పిలిచే ఏ స్త్రీమూర్తినైనా అమ్మ అనేటువంటి పదముతో మనము గనక మొదట్లో లాస్ట్లో పెట్టుకొని పిలిస్తే నిరంతరము అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది గాక. అందుకని దానివల్ల ఏదో ఇబ్బందులు వస్తాయి అనేది కాదు. ఆ పుట్టిన నక్షత్రాన్ని బట్టి అది ఉంటుంది. ఫలానా నక్షత్రం నాడు పుట్టాము కాబట్టి ఈ పేరు పెట్టారంటే ఈ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అది ఉంటే జాతకము దాన్ని బట్టి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పవచ్చును. అంతేగాని నేను చెప్తున్నాను కదా ఒకటే పేర్లు పెట్టుకుంటే మాత్రం ఏం లాభం? శోభన్ బాబు అని పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ శోభన్ బాబు మాదిరి సినిమాల్లో యాక్షన్ చేసినట్టుగా ఉన్నారా? పేర్లకు అంత ఎఫెక్ట్ లేనప్పుడు జనరల్ గా చాలా మంది చెప్తుంటారు కదా గురువు గారు, 2-3 పేర్లు పెట్టి పిలవద్దు, మనం పిలిచిన పేరుని బట్టి కూడా వైబ్స్ అనేవి మారిపోతుంటాయి, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటాడు అని చెప్పి అంటుంటారు కదా. అట్లా కాదమ్మా, నేనేమంటున్నానంటే తక్కువ శాతము అంతా దాని వల్లనే ఉండదు అని చెప్తున్నా. అంతా పేరును బట్టే ఉంటుంది అనేది చెప్పు. మరి ఇప్పుడు ఒక హోటల్ ఏదైనా నడపాలి అని అనుకుంటున్నాం అనుకో, ఏ పేరు పెడితే బాగుంటుందని చూస్తున్నాం మళ్ళీ, అవునా కదా? అది పెట్టుకోవచ్చు. అది ఎందుకు అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఆ హోటల్లో చాలామంది పని చేయాలి. నువ్వు ఎక్కడ చేస్తున్నావు అంటే పలానా హోటల్లో నేను చేస్తున్నాను అని చెప్పుకుంటాడు. 10 మంది వచ్చిపోయేటువంటిది అది. అప్పుడు దానికి ఒక పేరు కావాలి, సమూహానికి ఒక పేరు కావాలి. మీరు బాగా గమనించే, వ్యక్తికి కాదు. వ్యక్తికి నాకు మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మేమే కదా జాతకాలు చెప్తామమ్మా. మమ్మల్ని మేము కూడా ప్రశ్న వేసుకోవాలి కదా. ఒక రామారావు, ఎన్టీ రామారావు అంత గొప్పవాడు అయినప్పుడు ఇంకొక రామారావు ఏమిటి అంటే నందమూరిని తీసుకోవాలి కాబట్టి. నందమూరి ఇంటి వాళ్ళందరికీ ఆ స్థాయి ఉందా? మరి పోనీ లేదు కదా. మరి అప్పుడు నందమూరి అనేది ఏమైంది?
అందువలన ఎన్టీ రామారావు పుట్టినటువంటి లగ్నమేమి, ఏ మహర్దశలో ఆయన పుట్టినాడు అనేది చూస్తున్నాం కదా. అప్పుడు పేరుతో పని ఏముంది? ఆ లగ్నం నుండి కదా. ఆ లగ్నము నుండి పుట్టిన తర్వాత పేరుతో నువ్వు పేరే గొప్పది అయినప్పుడు పుడుతూనే గొప్పతనం రావాలి కదా. ఎదుగుతూ వచ్చే కొద్ది వచ్చేది పలానా వాడా, ఎవరా అంటే పలానా వాడా అని పేరు పనికొచ్చింది. ఎదిగిన తర్వాత పేరు పనికొస్తుంది తప్ప పుడుతూనే రాదు కదా. పుడుతూనే పేరు పెట్టింటారు కదా. పేరు పెడుతూనే మహర్జాదవుడు గొప్పవాడైనాడని పుడుతూనే కాడు కదా. అది తప్పు కదా. ఎట్లా అంటాం? అంతే కదమ్మా. ఆలోచన చేయాలి కదా. ఎదటి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు అంటే ఎందుకు ప్రశ్నించరు? మనము తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించాల్సిందే. మాలో తప్పులుంటే మేము కూడా సరిదిద్దుకోవాల్సిందే. మనం ఏది చెప్తే అది వింటారు కదా అని ఏది బుద్ధి పుడితే అది జనాల నెత్తిన మనం రుద్దరాదు ఎప్పుడు కూడా. ఏది అవసరము, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పాలి. అంతే కదా తల్లి. పేరు అనేది చిన్నప్పుడు పుడతాడు, పుడుతూనే చెప్తారు, పుడుతూనే పెడతారు పేరు. పేరులో గొప్పతనం ఉంది కాబట్టి పైకి వచ్చినాడనా. మరి అదే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ చిన్నతనంలో పెట్టుకున్న పైకి రావాలి కదా. అది ప్రశ్నార్థకం కదా. అంటే కాదు, లగ్నం ఏమిటి, మిగతా గ్రహస్థితులు ఎక్కడున్నాయి, వాటన్నిటినీ బేస్ చేసుకొని వేసేటువంటి అడుగులు బుద్ధి కర్మానుసారిని. ఎప్పుడూ కూడా బుద్ధి కర్మను అనుసరించి నడుస్తుంది. కర్మ దేనివల్ల? గ్రహాల వల్ల. గ్రహాలు ఏమిటి? జాతకం. జాతకం ఏమిటి? పుట్టుక. ఇది ఒక పద్ధతిగా. తల్లిదండ్రులే చెప్తున్నారు, మా అబ్బాయి వినడం లేదు గురువుగారు, ఎంత చెప్పినా వినడం లేదు గురువుగారు అట్లా. ఇప్పుడు కోర్టులో ఆర్డర్ అని ప్రతి వాళ్ళను మనము అందరినీ ఒక నిర్ణయంగా పెట్టేటువంటి మహనీయుల కొడుకు సైతం వాడు మన మాట వినకపోతే ఏం చేయగలుగుతాడు? ఎన్నిసార్లు ఆర్డర్ అంటే ఏం చేస్తాడు? వాడి గ్రహస్థితి బాగాలేనప్పుడు మరి. అందుకని ఎవరి జీవితం వాళ్ళది, వాళ్లకు ఆ పుట్టుక దాన్ని బట్టి ఆ లగ్నస్థితులను బట్టి మనం ఏమిటి నిర్ణయం చేసి నిర్ధారణ చేసి మంచి చెడులు నిర్ణయించవచ్చును. కానీ ఎక్కువ శాతం పేర్లు, వ్యవస్థలకు పేర్లు అవసరం. పేర్లను బట్టి వ్యవస్థలు నడుస్తాయి. మనిషి జీవితం ఎప్పుడూ కూడా పేరును బట్టి నడవదు. ఫలానా వ్యక్తిని మనం చెప్పుకోవడానికి పనికొస్తాం అంతే. నమస్తే గురు. జయస్తు.